నిజంగా నువ్వు సంతోషంగా ఉన్నావా? ఎందుకంటున్నా అంటే ఈ మాట చాలామంది జీవితంలో సంతోషం అనేది బయటికి చూపిస్తున్న 10 మందిలో మనం సంతోషంగా ఉన్నట్టుగా మనం వాళ్ళ ముందు చూపిస్తున్నాం. ఆ సంతోషాన్ని మనం ఈ రోజున అనుభవించలేని పరిస్థితి చాలామంది జీవితంలో జరుగుతుంది. అసలు నిజంగా సంతోషం అంటే ఏంటి? అది మనం ఎలా అనుభవించాలి? అసలు నిజంగా మనం సంతోషంగా ఉన్నామా అనే విషయాలు కొంచెం డీటెయిల్డ్గా మాట్లాడతా. నిజం చెప్తున్నా, నువ్వు సంతోషంగా నువ్వు సంతోషంగా ఉండకపోవడానికి ముఖ్య కారణం నువ్వే అనే విషయాన్ని తెలుసుకో ఈరోజు. ఎందుకంటున్నా అంటే సంతోషం అనేది ఎవరి నుంచి రాదు, ఎవరితో నుంచి సంతోషం వస్తుందనేది అబద్ధం అనే విషయాన్ని తెలుసుకో. ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర మన సంతోషం ఉండదు, వేరే వాళ్ళ నుంచి సంతోషం అనేది రాదు. నిజమైన సంతోషం అనేది నీలోనే ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకో. నీతోనే ఉంటుంది, అది నువ్వు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా ఉంటుంది. మన సంతోషాన్ని మనలో మనం వెతకకుండా ఎక్కడో వేరే వాళ్ళ దగ్గర లేదంటే వేరే వస్తువుల దగ్గర వేరే వాళ్ళ నుంచి వస్తుంది అనే విషయం గురించి మనం ఆలోచించి చాలా డిప్రెషన్ అవుతున్నాం. అసలు ఏం కావాలి నువ్వు సంతోషంగా ఉండాలంటే? సంతోషం అనేది ఎక్కడ దొరుకుతుంది? నువ్వు ఎక్కడి నుంచి ఏది ఆశిస్తున్నావు? ఈరోజు నీ దగ్గర ఉన్నది నీ సంతోషం కాదా? ఒకప్పుడు నువ్వు సైకిల్ నడిపేవాడివి, ఇప్పుడు బైక్ నడుపుతున్నావు, కారు నడుపుతున్నావు, ఇంకా సంతోషం లేదంటున్నావు. ఒకప్పుడు తినడానికే తిండి లేదు, కానీ ఈరోజు ప్రశాంతంగా తినగలుగుతున్నావు, అయినా సంతోషం లేదంటున్నావు. ఒకప్పుడు వేసుకోవడానికి బట్టలు లేవు, కానీ ఇప్పుడు మంచి మంచి బట్టలు వేసుకుంటున్నావు, అయినా సంతోషంగా లేవు. నిజానికి ఈ కష్టంతో నువ్వు సంపాదించుకున్న ప్రతి ఏవైతే నేను చెప్పినా అది నిజమైన సంతోషం. అది కానీ నువ్వు అది అనుభవించలేని దుస్థితిలో ఉన్నావు. ఆ విషయాన్ని నువ్వు సిగ్గుపడాలి. ఈ రోజున నీ కష్టంతో సైకిల్ నడిపేవాడివి బైక్ నడుపుతున్నావు, బైక్ నడిపేవాడు కారు నడుపుతున్నావు, అన్నం తినడానికి లేకున్నా ఇప్పుడు అన్నం తినగలుగుతున్నావు. ఇదంతా నీ కష్టంతో వచ్చిన సంతోషం అనేది నువ్వు గుర్తించట్లేవు. సంతోషం అనేది ఎక్కడో రాదు, ఇంకా కావాలి అనే ఆశలో ఉండదు. కష్టపడి సంపాదించే ప్రతి నీ జీవితంలో రోజువారీ వచ్చే ఫలితమే సంతోషం అనేది తెలుసుకోవాలి. అసలు ఎక్కడ ఉంటుంది సంతోషం అనేది? మనం కరెక్ట్గా చూడట్లేము, కరెక్ట్గా ఆస్వాదించట్లేము, అనుభవించట్లేము. అందుకే మనము ఫేక్ స్మైల్ని బయట పెట్టి నటిస్తున్నాం అంతే. ప్రశాంతంగా ఆలోచించి నువ్వు ఈ రోజున సంతోషం అంటే వస్తువుల మీదకి వెళ్ళిపోతున్నాయి అందరికీ. వస్తువులు, ఫోన్ కావచ్చు, ఐఫోన్ కావచ్చు, బైక్స్ కావచ్చు, కారు కావచ్చు, పెద్ద బంగ్లాలు కావచ్చు, ఈ వస్తువుల మీద సంతోషాన్ని ఉంటుందేమో అని ఆలోచిస్తున్నారు. నిజానికి ఒకవేళ సరే వస్తువులపైనే సంతోషం మనకు వస్తుందంటే నువ్వు ఎంత కాస్ట్లీ వస్తువు అయినా, ఎంత పెద్ద వస్తువు అయినా నువ్వు తీసుకున్న కొత్తలో ఉన్న నీ యొక్క సంతోషం తర్వాత ఎందుకు ఉండట్లేదు? ఎందుకు నీ సంతోషం కంటిన్యూ అవ్వట్లేదు? ఈ యొక్క సమాజంలో, ఈ యొక్క ప్రపంచపరంగా ఈ మనుషులు క్రియేట్ చేసేసుకున్నారు. అందరి దృష్టి ఫోకస్ ఒకటే అయిపోతుంది. వస్తువులు, కార్లు, బిల్డింగ్లు, ఈ రకరకాల వస్తువులపైనే సంతోషం ఉంటుంది అనే విషయాలని క్రియేట్ చేసుకోవడం వల్ల నువ్వు కూడా అట్లనే ఆలోచిస్తున్నావు. ఇప్పుడు ఒక ఫోన్ తీసుకుంటావు, పెద్దది, ఎవరు తీసుకుంది, అది తీసుకున్న తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతావు. బట్ ఆ సంతోషం కంటిన్యూ కాదు. అదొక్కటి గుర్తుపెట్టుకో. సంతోషం అనేది కంటిన్యూ ఎప్పుడు అవుతుందంటే నీ కష్టంతో నీ జీవితాన్ని నువ్వు కొత్తగా క్రియేట్ చేసుకునే ప్రతి విషయంలో నువ్వు సంతోషాన్ని వెతుకు. అదొక్కటి గుర్తుపెట్టుకో. ఒకప్పుడు గుడిసెలో ఉండేవాడివి, ఇప్పుడు బిల్డింగ్ కట్టుకున్నావు, అది సంతోషం. అది తెలుసుకో. ఒకప్పుడు అంటే నీ యొక్క స్థితి ఎలా ఉండే, ఇప్పుడు నువ్వు స్థితి ఎట్లా మార్చుకున్నావు, నీ యొక్క కష్టంతో నీ యొక్క రిలేషన్ కావచ్చు, నీ యొక్క ఫ్యామిలీ కావచ్చు, ఎంత సంతోషంగా ఉంటున్నారు అనే విషయాన్ని తెలుసుకో. లేనిదేదో మన ప్రపంచంలో ఎక్కడో అందరికి అర్థం కాని విషయంలో ఎక్కడో సంతోషం లేదు. మనతోనే ఉంది, మన కళ్ళ ముందే ఉన్నాయి.
ఆ ఒక్క విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే మనం కష్టపడే ప్రతీదీ చిన్న చిన్న ఆనందాలైనా మన సంతోషమే. మనం ఎప్పుడైతే తృప్తిగా ఉండమో, సాటిస్ఫైడ్‌గా బతకమో, అప్పటి వరకు మనం సంతోషంగా బతకలేం. ఒక్కటి విషయం బాగా తెలుసుకో, నువ్వు అర్థం చేసుకో. ఇప్పుడు ఏదైనా కానీ కావాలి, కావాలి, ఇంకా కావాలి అనే ఆశ పెరిగే కొద్దీ నీ దగ్గర ఉన్నది, నీ దగ్గర నువ్వు సంపాదించుకున్న సంతోషాన్ని అనుభవించలేని దుస్థితిలో ఉన్నావు. సరే కావాలి, ప్రతి ఒక్కళ్ళకి డబ్బు కావాలి, ప్రతి ఒక్కళ్ళకి కారు కావాలి, బైక్ కావాలి, సో కావాలి. ఎంతవరకు ఎంతవరకు అంటే ఇంకా సంతోషం ఎక్కడి నుంచి వస్తాయి నీకు? నీ అవసరాలు తీర్చుకునేంత వస్తువు తీసుకుంటున్నావు, అయిపోయింది. ఇంకా కావాలి అనే ఆశతోటి నువ్వు వెళ్ళిపోయేసరికి నీ ప్రశాంతతని నువ్వే కోల్పోతున్నావు, నీ సంతోషాన్ని నువ్వే పాడు చేసేసుకుంటున్నావు. నిజమైన సంతోషం మనలోనే ఉంది, మనతోనే ఉంది. మనల్ని నమ్ముకున్న వాళ్ళని, మనం కష్టపడైనా వాళ్ళని బాగా చూసుకుంటున్నాం, అది సంతోషం. అంటే మనం సంపాదించిన దాంట్లో ప్రశాంతంగా ఈ రోజున కడుపు నిండా తినగలుగుతున్నామంటే అది సంతోషమే. నిజానికి ఎక్కడో లేదు, మనలోనే ఉంది. మనం కరెక్ట్గా సంతోషాన్ని మనం చూడలేకపోతున్నాం. మన సంతోషం, మన మైండ్ ఎట్లా అయిపోయిందంటే వేరే వాళ్ళ దగ్గర మన సంతోషం లాక్ అయిపోయిందా, లేదంటే వేరే వాళ్ళ నుంచి వస్తుందేమో సంతోషం, వెతుకులాట మొదలు పెడుతున్నాం మనం. సో నువ్వు వెతుకుతున్నావు, నీలోనే నువ్వు వెతకడం మర్చిపోతున్నావు. అదొక్కటి బాగా గుర్తుపెట్టుకో. అందరికీ, కొంతమందికి ఏంటంటే కావాలి, కావాలి, ఇంకా కావాలి. ఏం కావాలి? ఎంత కావాలి? నీ ఇంట్లో బీరువా నిండా డబ్బు ఉంది, సంతోషంగా ఉండగలుగుతావు? నీ బ్యాంకులో బంగారం ఉంది, సంతోషంగా ఉండగలుగుతావు? నీకు ఒక 10 బిల్డింగ్లు ఉన్నాయి, సంతోషంగా ఉండగలుగుతావు? అందరికీ కావాలి, ఎంత కావాలి అంతే కావాలి. అన్నీ నీకు ఎక్కువైపోయినాయి అనుకో, అవన్నీ కాపాడుకోవడానికి భయపడుతూ ఒక కుక్కలాగా అవిటని కాపాల కాయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకో, మనకి కావాలి కానీ ఎక్కువ ఆశతో ముందుకెళ్తే మనము వాటికి కాపలాగా బతికే దాంట్లో మన సంతోషాన్ని కూడా కోల్పోతాం. సంపాదించుకో, నీ అవసరాలు తీర్చుకునేలాగా, నీ వాళ్ళని సంతోషంగా చూసుకునేలాగా వస్తువులు తీసుకో. వస్తువుల మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకు, వస్తువులు తీసుకో, నీ యొక్క అవసరాల కోసం తీసుకో, కానీ అందులోనే సంతోషం ఉంటుందని ఎప్పుడు కూడా ఆలోచించకు. మనుషుల యొక్క మైండ్ సెట్ మొత్తం క్రియేట్ చేసేసిండ్రు ఇక్కడ. గొప్ప బైక్ ఉండాలి, గొప్ప ఇల్లు ఉండాలి, గొప్ప దుస్తులు ఉండాలి, గొప్పగా మాటలు ఉండాలి. నిజంగా గొప్పగా ఉన్నోళ్ళు నిజంగా సంతోషంగా ఉన్నారంటావా? మనకు కనిపిస్తుండ్రు అట్లా? ఒకటే విషయం బాగా గుర్తుపెట్టుకో, ప్రశాంతంగా నీ మైండ్కి, నీ ఆలోచనలకి కాస్త స్పేస్ ఇచ్చి ఏకాంతంగా ఒంటరిగా కూర్చునే సమయాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో కాస్తైనా టైం పెట్టుకోవాలి. ఎందుకంటే అదే సమయంలో మన లోపల ఉన్న ప్రశ్నలకి సమాధానం మన మైండ్లో నుంచి అన్నీ వచ్చేస్తాయి. ఎక్కడో మనం ప్రపంచం మొత్తం చూస్తున్నాం, సంతోషము ఎక్కడ ఉంటుంది, ఎవరితో ఉంటుంది, ఎలా ఉంటుందని. సో ఆశ పెరుగుతుంది మనిషికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నువ్వు కావాల్సిన అనుకున్న వస్తువు నువ్వు తీసుకున్నావు, కావాల్సిన వాళ్ళు నీతో ఉన్నారు. ఇవన్నీ ఎంతవరకు నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు? ఇప్పుడు ఒక వస్తువు ఏదన్నా తీసుకున్న తర్వాత నువ్వు సాటిస్ఫైగా ఉండగనంత వరకు సంతోషం ఉండదు నీతో. నీ కష్టంతో తీసుకున్నావు, సంతోషపడు, హ్యాపీగా ఫీల్గా. నువ్వు ఏంటంటే, మనము ఎలాంటి వాళ్ళమంటే సాటిస్ఫైగా ఉండం. మన జీవితంలో సాటిస్ఫైగా ఉండకపోవడమే అసలైన మన సంతోషానికి దారుణమైన దెబ్బ. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక యువకుడు ఉన్నాడు, ఒక అమ్మాయిని లవ్ చేసిండు, వాళ్ళిద్దరి మధ్య హ్యాపీనెస్ ఉంది. వాడికి నచ్చిన వ్యక్తి వచ్చిండనుకో, ఆ అమ్మాయికి నచ్చిన వ్యక్తి వచ్చిండనుకో, ఎట్లయినా అనుకో. కానీ వాళ్ళు కొంతలో ఉన్నంత సంతోషం తర్వాత వాళ్ళకన్నా బెటర్ వాళ్ళు కనిపిస్తే వెళ్ళిపోతుంది వాళ్ళ మైండ్ సెట్. ఒక వస్తువు దగ్గర కూడా, నేను కష్టపడి ఒక వస్తువు తీసుకున్న, ఎంతకన్నా బెటర్ వస్తువు ఎవరన్నా చూస్తే నేను కష్టపడి తీసుకున్న వస్తువు మీద తృప్తి ఉండదు, ఇంకా ఉండదుగా, ఇంకొకటి కావాలి అని ఆశ. నువ్వు ఒక వస్తువు కావచ్చు, ఏదన్నా నీ యొక్క లైఫ్లో అచీవ్ చేసే విషయాలు ఏవైతే ఉంటాయో అవి అచీవ్ చేసుకో, కష్టపడి అచీవ్ చేసుకునే దాంట్లో సంతోషాన్ని అనుభవించు. అంతేగాని గుడ్డిగా బ్లైండ్గా
ఈ ప్రపంచంలో క్రియేట్ చేసుకున్న మైండ్ సెట్గా సాటిస్ఫై లేకుండా కావాలి, ఇంకా ఎక్కడ ఏదో ఏదో అన్నట్టుగా బతికితే ఎప్పటికి కూడా నా సంతోషంగా ఉండలేవు. ఒకటే విషయం గుర్తుపెట్టుకో, నీ జీవితం ఎలా అనాలిసిస్ చెక్ చేసుకో. ప్రతి దాంట్లో సంతోషం అనేది మనతోటే ఉంది, మనలోనే ఉంది. అది బాగా గుర్తుపెట్టుకో. నువ్వు సంతోషం అనేది మన పరిధిలో లేని విషయం కాదు, మనలోనే ఉంది, మన కంట్రోల్లోనే ఉంటుంది. కానీ మనం అది కంట్రోల్ తప్పిపోతున్నాం. మన పరిధిలో లేనిది ఎక్కడో ఉందేమో అన్నట్టుగా మనం వెతుకులాట మొదలు పెడుతున్నాం. ప్రశాంతంగా ఆలోచించు. మరీ చెప్తున్నా, నిజమైన సంతోషం బాగా అర్థం చేసుకో, బాగా ఆలోచించు. నేను చెప్పే మాటలు, ఒకప్పుడు నడిచేవాడివి, సైకిల్ నడిపేవాడివి, ఇప్పుడు బైక్, కార్ నడుపుతున్నావు. అది సంతోషం అంటే. నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నువ్వు కష్టపడి వాళ్ళని పోషించుకుంటున్నావు, అది సంతోషం అంటే. నీకున్న స్తోమతలో నీ కష్టంతో ఒక చిన్న వస్తువు తీసుకున్నావు, అది సంతోషం అంటే. నువ్వు ప్రశాంతంగా అంటే నలుగురితో సంతోషంగా బతుకుతున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు. నీకు కష్టపడి సంపాదించిన కొంత రోడ్డు మీద బిచ్చగాళ్ళకి దానం చేస్తున్నావు, లేనోళ్ళకి ఇంత అన్నం పెడుతున్నావు, ఇది సంతోషం అంటే. సంతోషం ఎక్కడుంది? ఎవరితో ఉంది? నీ సంతోషం అనేది నీలో ఉంది, మనం ఆలోచించే మైండ్ సెట్లో ఉంది. లేనిదేదో క్రియేట్ చేసుకోకు నీ మైండ్లో. నీలో ఉన్నదేందో అది బయటకు తీసే ప్రయత్నం చేస్తే సంతోషం అనేది నీతోటే ఉంటుంది. మనలోనే సంతోషం ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకోక ఎక్కడో దొరుకుతుందనే సంతోషం అనే ఫీలింగ్లో బతికేస్తున్నాం. మన పరిధిలోనే ఉంది సంతోషం, కానీ మన పరిధిలో లేని విషయాలలోనే ఉందేమో అని మనం ఫిక్స్ అయిపోయి మనం ప్రశాంతంగా ఉండకపోవడానికి కారణమవుతున్నాం. నేను చెప్పేది అదే. నేను ఏమేమి ఇప్పుడు వరకు చెప్పిన మాటలు ఒక్కసారి ప్రశాంతంగా క్రాస్ చెక్ చేసుకో. ప్రశాంతంగా క్రాస్ చెక్ చేసుకొని ఆలోచించు. నిజంగా సంతోషం అనేది ఎక్కడో ఉందా, ఎవరితోనో ఉందా, ఎక్కడి నుంచైనా వస్తుందా, లేదా మనలోనే ఉందా, మనం చేసే పనులలో ఉందా, మనం కష్టపడి ఇప్పటి వరకు మనం మన జీవితంలో చేసే ప్రతి దాంట్లో సంతోషం ఉందా? ఒక్కసారి ఆలోచించుకో. ప్రపంచపరంగా, మనుషుల పరంగా, ఈ యొక్క సమాజ పరంగా ఆలోచించకు. కొంచెం నీ మైండ్ ఏకాంతంలోకి వెళ్ళి ఒక్కసారి నేను చెప్పిన మాటలు ప్రశాంతంగా ఆలోచించు. ఒక క్లారిటీ అయితే వస్తుంది నీకు ఈరోజు.